హాయ్ గైస్, చీకట్లో అనే ఒక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ గా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మామూలుగా క్రైమ్ కి సంబంధించి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మూవీస్ చూసేటప్పుడు మనకి తెలియకుండా ఒక క్యూరియాసిటీ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటది అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాగా అయితే అనిపించాలి. కానీ ఇది ఎలా ఉంది అంటే ఒక స్లో బేస్డ్ వేతో అయితే వెళ్ళినట్టు అనిపించింది. చిన్న సైజు సీరియల్ ఫీలింగ్ లాగా కొట్టింది అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో మూవీకి అది ఒక అన్ప్రెడిక్టబుల్ అని అనిపించచ్చు. ఎందుకంటే ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అనేది నాకు కూడా ఒక క్యూరియాసిటీ లాగా అనిపించింది. అది మాత్రం హైప్ అని చెప్పొచ్చు అనమాట మూవీకి. అండ్ దాంతో పాటు క్లూ వదిలేస్తే కొద్ది కనిపెట్టడం ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో అది బాగుంటది. కానీ వీళ్ళు ఏంటంటే అది డిఫరెంట్ గా ప్లాన్ చేయడం వల్ల స్క్రిప్ట్ కి చాలానే దెబ్బైందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ గా అయితే అనిపించింది అనమాట. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ వరకు అయితే అవి కొద్దిగా బ్లర్ చేసే ఉన్నాయి దాదాపు. అండ్ అదర్వైజ్ మూవీ మొత్తం కూడా చూడొచ్చు అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే ప్లాట్ ఏంటి అంటే సో ఓల్డ్ టైమ్ లో ఒక మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఒకనొక టైంలో అవైతే ఆగిపోతాయి అండ్ మళ్ళీ రీసెంట్ టైంలో మొదలైన తర్వాత ఆ సీరియల్ కిల్లింగ్స్ అనేది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ టైమ్ లో జరిగిన మర్డర్స్ ఏదైతే ఉందో అవి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ తో పెడతారు. అండ్ శోభితా గారి ఇంట్రడక్షన్ అయిన తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడైతే చనిపోతుందో అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ అనేది మొదలవుతూ ఉంటది అనమాట. ఇక ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది ఓకేగా అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ మళ్ళీ అదే స్లో బేస్డ్ ఇన్వెస్టిగేషన్ తో మొదలయ్యి ఇంకా డల్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది అనమాట. ఏదైనా ఉంది అంటే మూవీకి ప్లస్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. అది అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు అనమాట, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది. ఇక మూవీకి ప్లసెస్ విషయానికి వచ్చేస్తే శోభిత గారి యాక్టింగ్ అండ్ దాంతో పాటు ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఇక ఆ క్యూరియాసిటీ అనేది కొద్దిగా అక్కడక్కడ తగ్గినా అండ్ ఓకేగా అన్నట్టయితే అనిపించింది. ఇక మూవీలో మైనషల్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటి అంటే కొద్దిగా డల్ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. అండ్ దాంతో పాటు స్లో బేస్డ్ ఇన్వెస్టిగేషన్, ఏదైనా క్లూ ఇస్తే మనకి ఆ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆ క్యూరియాసిటీ అనేది ఉంటది. సో అది లేకుండా ఆ ఫైండ్ అవుటింగ్ అనేది చాలా డల్ ఫీలింగ్ అనిపించింది. అండ్ పోడ్కాస్ట్ చెప్పేటప్పుడు కూడా అది ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది ఆ సీన్స్ కూడా. ఇక ఓవరాల్ గా అయితే బాగా లాగ్ అనిపించేసింది మూవీ. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.